మహిళలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. జాతీయ ఆర్థిక సాక్షరత సదస్సులో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహిళా సాధికారతలో తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతిని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. మహిళలను ఆర్థికంగా స్థితిమంతులుగా చేసేందుకు ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు పరుస్తున్నామన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుందని సీతక్క స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్నాడు వినుకొండకు వస్తున్నారు. ఇక ఆయన పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక నరసరావుపేట రోడ్డులోని ఎన్ఎన్సీ కాలనీ స్థలంలో ప్రజావేదిక, దాని పక్కనే కార్యకర్తల సమావేశానికి మరో వేదిక రెండింటిని సిద్ధం చేశారు. ప్రజావేదిక వద్ద వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిని తెలిపేలా స్టాల్ ఏర్పాటు చేశారు. జిల్లాలలోని వివిధ మండలాలకు కేటాయించిన స్వచ్ఛ రథాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇక సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పరిశీలించారు. ఇక కలెక్టర్ కృతికా శుక్లా అలాగే ఎస్పీ కృష్ణారావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎన్ఎన్సీ స్థలంలో వాణిజ్య సముదాయం నిర్మాణంతో పాటు ప్రజల అవసరాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తానని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటపల్లిలో నిర్వహించిన తనిఖీలలో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న 4గురిని, తాగుతున్న 7గురిని అరెస్ట్ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ భవ్యారెడ్డి వెల్లడించారు. ఇక సీతానగరానికి చెందిన అత్తాపూర్ గణేష్, బొబ్బిలి మండలం విజయపూర్కి చెందిన అఖిల్, పట్నానికి చెందిన లంకచంద్రులు ఒడిశా రాష్ట్రం రాయగఢ నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తుండగా అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి 4750 గ్రాముల గంజాయి, 8 మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సుమారుగా సాయంత్రం 4 గంటలకి మనకు విశ్వసనీయ సమాచారం మేరకు మనకి అక్కడ గాంజా కొడుతున్నారనే సమాచారం అందింది. వెంటనే మన సిబ్బంది అక్కడికి వెళ్ళేసరికి కొంతమందిని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు మన అదుపులో ఆల్మోస్ట్ ఈ కేసులో 11 మందిని ముద్దాయిలుగా చేయడం జరిగింది. ఇందులో ఒక జువెనైల్ కూడా ఉన్నారు. అరౌండ్ 3 గాంజా పెడ్లర్స్ ఉన్నారు, 7 గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మెయిన్గా వీళ్ళు గాంజా పెడ్లర్స్ అంటే వీళ్ళు రాయగఢ్ అలాంటి ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు అన్నోన్ వ్యక్తులకి వాళ్ళకి ఈజీగా అక్కడ దొరుకుతుంది అని చెప్పి అక్కడికి వెళ్ళేసి మెయిన్గా మనకి గణేష్ అనే అతను ఈయన మనకి సీతానగరం మండలం సంబంధించిన గణేష్ అనే అతను మెయిన్ సోర్స్గా తయారయ్యాడు బొబ్బిలి చుట్టుపక్కల వాళ్ళకి. అలాగే మనకి అఖిల్ చోడుపల్లి అఖిల్, ఈయనది బొబ్బిలి మండలము. అలాగే లంకా చందు, ఈయనది కూడా మనకి గొల్లపల్లి విలేజ్ బొబ్బిలి మండలం. వీళ్ళు మెయిన్గా మనకి సోర్స్ అంటే వీళ్ళందరూ ఈ రాయగఢ లాంటి ప్లేస్లోకి వెళ్ళి ఈ గాంజా అనేది తీసుకొని వస్తారు. నిన్న మనకి 4 కేజీల 774 గ్రాముల గాంజా దొరికింది. అలాగే వీళ్ళ దగ్గర నుంచి మనం 8 మొబైల్ ఫోన్స్ అండ్ ఒక మోటార్ వెహికల్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సుమారుగా సాయంత్రం 4 గంటలకి మనకు విశ్వసనీయ తిరుపతి జిల్లాలో దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో విదేశీ భక్తుల సందడి నెలకొంది. సుమారు 200 మంది జర్మనీ, రష్యా దేశాలకు చెందిన భక్తులు స్వామి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనం కోసం 200 రూపాయల టికెట్ తీసుకొని విదేశీ భక్తులు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక దర్శనానంతరం ఆలయ విశిష్ట, చారిత్రాత్మక ప్రాధాన్యతం, అద్భుత శిల్ప సంపద గురించి ఆలయ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఈ మహాక్షేత్రం కేవలం శిల్పకళా వైభవానికే కాకుండా ఆధ్యాత్మిక శక్తికి కూడా ప్రతీకగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 300 మంది విద్యార్థులు కార్యాలయాన్ని ముట్టడించారు. హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్టూడెంట్స్ మండిపడ్డారు. హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే 300 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చి ఎగ్జామ్ రాసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే కార్యాలయం వద్ద ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు కలగజేసుకుని కొంతమందిని అరెస్ట్ చేశారు. మార్కాపురం జిల్లా జగదాంబ సమేత మార్కండేయ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శివపార్వతుల
రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర్ అంటూ భక్తులు స్వామివారి రథాన్ని 4 మాడవీధుల్లో నగరోత్సవం నిర్వహించారు. స్వామివారిని రథోత్సవంపై శివపార్వతులను ప్రతిష్ఠించి ప్రత్యేక అలంకారం నిర్వహించారు. ఓ చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు వరుణ్ తేజ, ఆంజనేయ శర్మ అర్చక బృందం ప్రత్యేక పూజలు చేశారు. ఇక రథోత్సవంలో స్వామివారిని మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, అధికారులు దర్శించుకొని పూజలు నిర్వహించారు. సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్ఐ సైద్ బాబు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.